దసరాకి పూజ అయితే గుడిలో చేయిస్తూ ఉంటారు కదా! మహి వాళ్ళ అమ్మమ్మ చెప్పడంతో దేవా, ఇక ఆ పనులన్నీ బాలరాజు చూసుకుంటూ ఉంటాడు. ఇక ఆ పూజకి చిన్ని కూడా వస్తుంది. చిన్ని కోసం ఎదురు చూస్తూ ఉంటాడు బాలరాజు. కూతురు ఎప్పుడొస్తుందా కళ్ళారా చూసుకుందామా అన్నట్టుగా. ఇక తన ఇమాజినేషన్ అనమాట. చిన్ని వచ్చినట్టు, చిన్ని దగ్గరికి వెళ్ళి ప్రేమగా దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టి కూతుర్ని దగ్గరకు తీసుకున్నట్టుగా. అయితే ఇద్దరు తండ్రి కూతుర్లిద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ అలా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎంత బావుంటుందో అన్నట్టు బాలరాజు ఊహించుకుంటూ ఉంటాడు. సత్యం వాళ్ళతో పాటయితే చిన్ని వస్తుంది కానీ, తిను ఊహించుకునే విధంగా అయితే అక్కడ జరగలేదనమాట. ఆ ఒక్క దాంతో డిసప్పాయింట్ అవుతాడనమాట బాలరాజు. నిజంగా తన కూతురు తన దగ్గరకొచ్చి, తండ్రిగా తనను గుర్తించి, తండ్రి ప్రేమతో కూతురు ఎంత హ్యాపీగా ఉంటుందో అన్నది తన కళ్ళారా చూసుకోవాలని బాలరాజు కోరిక. కానీ తండ్రి వల్లనే తల్లి జైలు పాలైందన్న విషయం తెలిస్తే కూతురు ఎక్కడ దూరం పెట్టేస్తుంది. ఇప్పుడు మాట్లాడేది కూడా మాట్లాడదని భయం అనమాట.